seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా గొంతు కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఎలా ఉన్నా నేనైతే వ్లాగ్స్ ఆపకూడదు అనే ఒక దీంతో కంటిన్యూస్గా అయితే పెడుతున్నాను. వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చక్కగా మంచి వ్లాగ్స్ చూడొచ్చు. ఇంకా ఏమంటారు, ఉన్నది లేనిది ఏదో ఓవర్ దీంతో నేను ఏ వ్లాగ్ పెట్టనో, ఏదైనా కూడా చాలా రియలిస్టిక్గా చాలా ఆన్ పాయింట్ ఉండేలా పెడతాను. సో మీకు ఖచ్చితంగా నచ్చుద్దని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చి నాకు ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది విపరీతంగా అనమాట. ఫ్రైడే నైటే నాకు తేడా కొట్టేసింది. అంతకుముందు మా పాపకు స్టార్ట్ అయింది. దానికి ఐ ఇన్ఫెక్షన్ అని అనుకోలేదన్నమాట. ఎందుకంటే దానికి అంత సివియర్గా లేదు. కళ్ళు ఎర్రబండి అని కనిపించింది. అది ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటా ఉండింది, కోల్డ్ కంప్రెస్. ఆ రోజు స్కూల్కి వెళ్ళా. ఇంకా సరేలే, అది ఐ ఇన్ఫెక్షన్ కాదులే అని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అనమాట రావటము. ఇంకా అనుకున్నాను. ఫ్రైడే నైటే నాకు తేడా కనిపించింది. మార్నింగ్ లేసేటప్పటికి విపరీతంగా వాసిపోయి పస్కార్తా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉండింది అనమాట. అండ్ నాకు అర్థమైంది కుట్టోడికి కూడా స్టార్ట్ అయిపోద్ది అని. ఎందుకంటే ఇద్దరం పక్కనే ఉంటాం, దగ్గర ఉంటాం. ఆబ్వియస్లీ అదైతే స్ప్రెడ్ అవ్వకుండా ఉండలేదు, చాలా కష్టం. సో ఆడికి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే తమ్ముడు వాళ్ళు వచ్చారు. లంచ్ ఏమో బయట నుంచి తెప్పించేసుకుని ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నాం అనమాట. ఆ రోజు లంచ్ సాటర్డే. అది రోజు ప్రేయర్ చెప్పుకుని కిసి పెట్టేసి గాడ్ కిసి పెట్టేసి ఇక్కడ ఇదే ఇక్కడ గాడ్ కిసి పెట్టమ్మా. ఆడగారాడా ప్లీజ్ కుట్టాడు, గుడ్ బాయ్ కదా. ఇక కిసి పెట్టు కిసి పెట్టు. నవ్వుతాడు. బుజ్జుకోడే నోనో అయితే ఇచ్చేసే. అయితే నువ్వు కిసి పెట్టే లెక్కనైతేనే, లేకపోతే నోనో. అన్ని టైగర్ యాక్షన్స్ చేస్తాడు కుట్టాడు. అమ్మ జలుబు జ్వరాలు దగ్గులు అయినాయి కదా అనుకుంటే మా అమ్మాయి ఎక్కడ నుంచి తీసుకుని వస్తుందో అర్థం కాదు. రకరకాలు అన్నీ తెస్తుంది. ఐ ఇన్ఫెక్షన్ తీసుకొచ్చింది. నాకు రాదు అని అనుకున్నా, కానీ వచ్చేసింది. మార్నింగ్ ఒక్క కన్నుకు స్టార్ట్ అయింది, మధ్యాహ్నానికి ఇంకొక కన్నుకు కూడా స్టార్ట్ అయిపోయింది. సో 2 కళ్ళు భయంకరమైన మంట, నొప్పి, అసలు బరువుగా ఉన్నాయన్నమాట. అసలు చూస్తానికి లేదు, ఏది చూడడానికి లేదు. కళ్ళంతా అంత ఇదిగా ఉన్నాయి, మంటగా. కాసేపు పడుకొని లేసేటప్పటికి ఇంకా ఎర్రగా అయిపోయినాయి. పాపం కుట్టోడు వాడికి కూడా స్టార్ట్ అయింది లైట్గా. థ్యాంక్ యూ. ఎంజాయ్. లైట్గా కుట్టిగాడికి కూడా స్టార్ట్ అయిపోయింది. ఏంటి మా స్నానం చేసావు నువ్వు? చేశానండి ఇందాక. తమరు ముక్కులు మూతులు అన్ని నీట్గా తుడుచుకోవాలి కదా. తుడుచుకున్నా కానీ నాకు ఇంతవరకు బాగా దగ్గుతున్నాయి. కూర్చున్నాను నేను. నాకు మా పెద్దోడు జెండా తెలిసి మా తీసుకొచ్చాడు నా కోసం, తెగ దగ్గుతున్నానే కూడా. సో అందుకనే దగ్గర రావద్దురా అంటే వస్తావు. చెల్లి వల్లనే కదా ముందు మెయిన్ స్టార్ట్ అయింది. కానీ ఎవరి వల్ల స్టార్ట్ అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి కన్నా. అయినా దానికి ముందు తెలియాల్సిందే. ముందు దానివల్ల నాకు స్టార్ట్ అయింది, తమ్ముడు స్టార్ట్ అయింది. అయినా తగ్గుద్ది కదా అందుకే.
మా జాగ్రత్త పోయి నీళ్ళు. అమ్మా పిల్లలు అంటేనే అదండి, ఒక్కళ్ళకి స్టార్ట్ అయిందంటే అందరికీ వరుస పెట్టి క్యూ కట్టినట్టుగా స్టార్ట్ అయిపోద్ది. వీళ్ళిద్దరు కావాలేమో కానీ మా కుట్టోడికి ఇంత చిన్న ఏజ్లోనే ఐ ఇన్ఫెక్షను, జలుబులు, దగ్గులు అన్నీ అనమాట. ఇమ్యూన్ అయిపోతున్నాడు. అందరిలో ఇంతే ఉంటుందేమో పిల్లలు ఉంటే. ఈ కుట్టోడు వచ్చే వరకు మాకు అంత ఇది తెలియదు. అంటే చాలా సంవత్సరానికి 1-2 సార్లు దగ్గులు, జలుబులు ఇవన్నీ ఉండే. జ్వరం అసలు లేదు, ఎప్పుడన్నా ఒక్కసారి అనమాట. అసలు మేము యాంటీబయాటిక్స్ వేసుకుని కూడా చాలా కాలం అయిపోయింది. ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక అసలు యాంటీబయాటిక్స్ యూసేజ్ అనేది ఆగిపోయింది మాకు కంప్లీట్గా. కోవిడ్ టైంలో పుణ్యమా అని చెప్పి అంత సివియర్ అవ్వలేదు అండ్ యాంటీబయాటిక్స్ వేసుకునేంత అవసరం రాలా. ఇక్కడ ఇస్తారు కానీ దాని సివియారిటీని బట్టి ఉంటుందన్నమాట. ఏదైనా కూడా పాపకి ఇచ్చారు ఒకసారి, ఇంకా నాకు ఇచ్చారు. కానీ ఏదైనా కూడా సివియారిటీని బట్టే, అది లేకపోతే అస్సలు ఇవ్వరు. ఇంకా వాడికి కూడా స్టార్ట్ అయింది కదా పాపం, వాడైతే చెప్పుకోలేడు బాధని, కానీ ఇలా ఆడుకుంటానే ఉన్నాడు అలానే. ఏ టైగర్ ఏడి టైగర్? టైగర్ బాబాయ్ 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 టైగర్ బాబాయ్ టైగర్ 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 కన్నా ఎందుకు రాలాగా? చెల్లుట్టాలి చెల్లుట్టా చెల్లుట్టాలి చెల్లుట్టా చెల్లుట్టాలి చెల్లుట్టా అమ్మ బాబాయ్ చెల్లుట్టాలి బాబా చెల్లుట్టాలి. బాయ్ బాయ్. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను లేకుండా. ఇక్కడ ఈయన చర్చ్కి వెళ్తున్నారు పిల్లల్ని తీసుకుని. వాళ్ళ పాప క్లాస్ ఉంది, సో క్లాస్ చూసుకోవాలి, ప్రేయర్ చూసుకోవాలి. మా కుట్టోడు చూడండి కళ్ళు ఎలా అయిపోయినాయో. బొంగర్ కొండ బొజ్జుకోకాశ బొజ్జుంది. నాకేమో దగ్గి 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 నాన్ స్టాప్గా వామిటింగ్స్ అయిపోతున్నాయి. కప్పం అంతా వెళ్దామన్నా కూడా ఈ కళ్ళు వేసుకుని అనవసరంగా అక్కడ దగ్గి మళ్ళీ విపరీతంగా ఉంటుంది. నాకు ఒకసారి దగ్గు స్టార్ట్ అయిందంటే. సో అదనమాట అప్డేటు. ఏమి హెల్త్ బాగోపోవడం ఏంటో, ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. పిల్లలు ఉంటారు, తలకాయ నొప్పులు రకరకాలు. నేను ఇన్ని పడుకోబెట్టి ఏదో ఒకటి చెయ్యాలి వంట ఫాస్ట్గా వీళ్ళు వచ్చేలోపు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయాలి, ఉత్త సూప్ ఒకటే కాసాను. సో చూడాలి. మీరైతే బ్లాగ్ చూస్తుండండి. ఇంట్లో ఏంటంటే వీడి ఫుడ్ అయిపోయినాయి, లాస్ట్ టైం తీసుకున్నవి. నేను అనుకున్నా సరే మనం తయారు చేసి చూద్దాం అసలుకి సరిగా వస్తుందో లేదో. వీళ్ళు ఇచ్చే టిన్స్లో లాగా మనమే తయారు చేసుకుందాం ఇంట్లో అన్నట్టుగా నేను ట్రై చేశాను అనమాట. ఇది వచ్చి సూప్ చేశాను, మెక్సికన్ సూపు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అది తాగేసి వెళ్ళిపోయారు. అందరికీ డల్గా ఉన్నారనమాట. ఇంకా నేను కుట్టోడు రావట్లేదు వెళ్ళాలా అన్నట్టుగా, కానీ క్లాస్ ఉంది సో తప్పదు. ఇంకా వేడివేడిగా సూపు గిన్నెలో వేసుకుని ఇలా పెప్పర్ పౌడర్ వేసుకుంటే గొంతుకి ఎంత హాయిగా ఉంటుందో నిజంగా. అసలుకి దగ్గేటప్పుడు విపరీతమైన ఫ్లమ్ అనమాట. అండ్ ఫేస్ లోపల మొత్తం ఇలాగ నాకు బ్లాక్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉందన్నమాట. అంత కోల్డ్ సివియర్గా ఉంది. ఇంకా నేను ఒకదాన్ని ఉన్నాను కదా, వీడేమో ఆగట్లేదు, విపరీతమైన గోల. ఎత్తుకోమని చెప్పి 2 చేతులేమో కావాలి. ఇది పొటాటో, క్యారెట్, కార్న్ బాయిల్ చేశాను అనమాట. స్టీమ్ బాయిల్ చేశాను. స్టీమ్ బాయిల్ చేసి ఇట్లాగా
మిక్సీ చేశాను అనమాట, ప్యూరీ లాగా. వాడికి నచ్చింది, కాకపోతే వాడికి కూడా తెమ్మడ ఎక్కువ ఉందన్నమాట. సో ఏదైనా ఫుల్గా తినట్లేదు, హాఫ్ హాఫ్ కొంచెం కొంచెం అట్లా తింటున్నాడు. ఆ కపం ఉండడం వలన ఫుల్గా అయితే తింటలా. సో హాఫ్ వదిలేసాడు, హాఫే తిన్నాడు. కానీ తిన్నంతవరకు ఇష్టంగా తిన్నాడు. సో నాకు అనిపించింది ఓకే ఇంట్లోనే చేయొచ్చు అని చెప్పి, చికెన్ వేసి రకరకాల కూరగాయలు వేసి ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఓపిక ఉండాలి అంతే. అండ్ ఇలా రెడీగా దొరుకుతున్నాయి మార్కెట్లో అంటే ఆబ్వియస్లీ అయ్యే కొని తింటాం. ఇంకా ఈయన ఏంటంటే ఎలాగో నాకు బాగాలేదు కదా, ఇవన్నీ చేయటానికి అయిద్దో లేదోలే అన్నట్టుగా ఇంకా అన్నీ తీసుకుని వచ్చేసారనమాట. చర్చ్ నుంచి వచ్చేటప్పుడే షాప్కి వెళ్ళి అన్నీ తీసుకుని వచ్చారు. ఈలోపు నేను వంట చేస్తా కూర్చున్నాను. ముందు రోజు యాక్చువల్గా సాటర్డే ఎగ్స్ పులుసు చేశాను. ఇంకా తమ్ముడును మరదలు వచ్చేటప్పటికి ఈయన అన్నారు బయట నుంచి తెప్పించుకుని తిందాంలే, తిని చాలా కాలం అయిపోయింది అసలు అలాగా అని చెప్పేసరికి ఇంకా అలాగే ఇంటి దగ్గర చాప్ ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళి తీసుకుని వచ్చారనమాట ఈయన ఇంకా తమ్ముడు వెళ్ళి. సో ఇంకా అదే తిన్నాము. ఇంకా నైట్ గుడ్లు పులుసు అంటే ఈయనకి ఎక్కదు, సో అది దాచిపెట్టాను అనమాట ఈయన కోసం అని చెప్పి. ఇంకా పప్పుచారు పెట్టాను నేను, సండే వీళ్ళు చర్చ్కి వెళ్ళేటప్పటికి పప్పుచారు చేస్తాను. ఇంకా అది ఉన్నాయి కదా అయ్యే సరిపోతాయిలే అన్నట్టుగా రైస్ ఆన్ చేస్తాను. వీడికి ఫుడ్ నేనే తయారు చేసి పెట్టాను. ఇంకేంటంటే వచ్చేటప్పుడే షాప్కి వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదులే అని అన్నీ తీసుకుని వచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే మండే నుంచి వీళ్ళకి హాలిడేస్, ఈ వీక్ అంతా స్కూల్ లేదు. స్పోర్ట్స్లో అని ఇక్కడ స్వీడన్లో ఏంటంటే ఫిబ్రవరి నెలలో అందరూ స్పోర్ట్స్ దీనికి వెళ్ళిపోతారనమాట. ఐస్ స్కేటింగ్ ఇలాంటివి బాగా ఎక్కువ చేస్తారు ఇక్కడ. సో ఈ వీక్ అంతా వాటికి వెళ్ళిపోతారు, కాంపిటీషన్స్ జరుగుతాయి, చాలా ఇదిగా ఉంటుంది. సో ఈ వీక్ అంతా వీళ్ళకైతే హాలిడేస్, స్కూల్ లేదు. ఇంక ఇంట్లోనే ఉంటారు కదా, బ్రెడ్ ఇవన్నీ కావాల్సి వస్తాయి, అస్తమానం తింటూ ఉంటారు ఏదో ఒకటి. ఇంకా నేను వీళ్ళు అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చేయలేకపోతా, అందుకని చెప్పి ఇంకా అన్నీ తెచ్చేసారనమాట షాప్కి వెళ్ళి. ఇంకా మళ్ళీ తిరిగే పని ఉండదు అని. ఇంకా ఏంటో ఒక రకంగా ఉందన్నమాట, ఆ సిక్ ఫీలింగ్, దగ్గు, ముక్కు ఊపిరి ఆడట్లేదు, కంప్లీట్ బ్లాక్, దగ్గి నాకైతే వామిటింగ్స్ కూడా అయిపోతున్నాయి అనమాట. అంత దారుణంగా ఉంది నా దగ్గు. ఇంకా మా పెద్దోడికి కూడా అంతే, ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇంకా సండే లంచ్ విపరీతమైన ఆకలి, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, జస్ట్ సూప్ ఒక్కటే. ఇంకా రాగానే ఈయన అన్నం పెట్టేసి ఫాస్ట్గా ఆకలేసేస్తుంది అన్నారు. ఇంకా అలాగే లంచ్ చేసేసాము సండే. ఏదమ్మా కుట్టు మళ్ళీ అనుకుంటూ హాయ్ హాయ్ కెమెరా హాయ్ కెమెరా అంత పెద్దగా ఎట్లా అంటాడు? హాయ్ కెమెరా 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 హాయ్ అక్క మరి హాయ్ అక్క అక్క టైగర్, నాలో ఉన్న టైగర్ని యాక్టివేట్ చేయి మాకు నువ్వు అక్క. అక్క ఇది అమ్మాను హాయ్ అమ్మా అమ్మాను అమ్మ అమ్మో కొట్టేస్తున్నారు. హాయ్ కుట్టాడు, హాయ్ కుట్టాడు. ఇంకా పోతుంది, కొంచెం వైట్గా ఉంది ఇక్కడ, తగ్గుతుంది. ఐస్ పెట్టుకుంటే ఎక్కువ ఫాస్ట్గా తగ్గిపోతుంది. నాకు ఐస్ వద్దే వద్దు, నాకు వద్దు బాబాయ్, సెలవుట్టేస్తున్నా. ఇది జంపీ జంపీ చూపి ఇది జంపీ 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 చిన్ని చిన్ని జంపీ 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 చిన్ని చిన్ని జంపీ. ఏ స్మైల్ స్మైల్ జంపీ జంపీ. టైగర్ టైగర్ ఏది ఏదన్నా ఏదన్నా
ఈరోజు మార్నింగ్ టైగర్ మౌత్ పెట్టారు ఇట్లా కూర్చోబెట్టు కాసేపు కాళ్ళు నొప్పేస్తాయి కూర్చోబెట్టు. ఏదో అలాగా చూస్తా ఉన్నాను, బాగా నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాను అనమాట. ఇంకా కుట్టోడితో పాటు లంచ్ అయినాక సరే పడుకున్నాను, కానీ రోజరీ చెప్పుకోలేదే అని చెప్పి ఇంకా సాయంత్రం 4:30 ఆ టైంకి లేచిపోయాడు. యాక్చువల్గా 6 అవుతుంది అనగా లెగుస్తాడు వాడు, కానీ ఆ రోజు ఎందుకు తొందర లేచిపోయాడు. ఇంకా సరేలే లేసాడు కదా, పాప కూడా ఇక్కడే ఉందన్నట్టు దానికి చెప్పి ఇంకా నేను రోజరీ చెప్పుకుంటా ఉన్నా అనమాట. ఏదన్నా ప్రేయర్ చెప్పుకునేటప్పుడు ఒక ఇంటెన్షన్ అనుకుని చెప్పుకుంటే అది అవ్వుద్దో లేదో చెప్పలేం, కానీ మనకి ఒక మెంటల్గా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే, మన ఇంటెన్షన్స్ అనేవి దేవుడి వరకు తెలియజేసాము అని చెప్పి ట్రై చేయండి ఈసారి ఎప్పుడన్నా. ఎవ్రీ స్టేషన్ కంటే రోజరీలో 5 స్టేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేషన్కి ఒక్కొక్క ఇంటెన్షన్ చెప్తాను అనమాట నేను. ఒక్కోసారి లేదు అంటే మొత్తం రోజరీ మొత్తానికి ఒకటే ఇంటెన్షన్ చెప్తాను. ఇంటెన్షన్ అంటే ఏం లేదు, మన మనసులో ఏమనుకుంటున్నాం, మనకి ఏదైనా కావాలన్నా అలా ఉన్నా చెప్పుకుంటే నాకైతే చాలా వరకు దేవుడు ఆన్సర్ చేశాడు. సో అలాగా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నాది అయిపోయింది, ప్రేయర్ చెప్పుకోవడం అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చెప్పుకున్న తర్వాత. ఇంకా కాసేపు కుట్టోడితో టైంపాస్ చేసాం అలానే, ఎందుకంటే నిద్రపోతున్నారు, మంచి నిద్రలో ఉన్నారు. ఇంకా ఏంటంటే ఏం చేస్తాంలే ఇప్పుడే ఫ్రంట్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఏం చేస్తాంలే ఇక్కడే కాసేపు బెడ్ మీద దొల్దాం అన్నట్టుగా ఇంకా వీడు ఆడుతున్నాడు, పిల్లలిద్దరూ ఇక్కడే ఉన్నారు. అందరం కూర్చుని ఇలాగ నవ్వుకుంటా ఉన్నాం అన్నమాట. ఇంకా మండేనేమో ఈయన ఆఫీస్కి వెళ్తా అన్నారు. సో పెద్దగా ఏం చేయలేదు, బాక్స్ కూడా ఏం అవసరం లేదు, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను వెళ్ళి అని అన్నారు. ఇంకా అందుకనే చాలా రిలాక్స్ అయిపోయాము సండే ఈవినింగ్. సో అదండి ఈ వ్లాగ్కి ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters at your window, no you can't sleep.